Hi everyone. So today our theorem, the intersection of any two subspaces of a vector space is again a subspace of the vector space. ఒక వెక్టర్ స్పేస్ లో ఏవైనా రెండు సబ్ స్పేస్ తీసుకుంటే వాటి ఇంటర్సెక్షన్ కంపల్సరీగా మళ్ళీ ఒక సబ్ స్పేస్ అవుతుందని చెప్పడం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు ద థియరం, we know the necessary condition for W is a subspace of V is A alpha plus B beta belongs to W for all alpha comma beta belongs to W అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ వి నో. సో డబ్ల్యూ అనేది ఒక సబ్ స్పేస్ అవ్వాలంటే మనకి తెలిసిన ఫౌండర్ కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ డబ్ల్యూ ఫర్ ఆల్ ఆల్ఫా ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ థియరమ్, దిస్ కండిషన్, నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఎనీ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్ ఈజ్ అగైన్ ఏ సబ్ స్పేస్. ఈ కండిషన్ ఉపయోగించి ఒక వెక్టర్ స్పేస్ క్యాపిటల్ వి ఆఫ్ ఎఫ్ లో ఏవైనా రెండు సబ్ స్పేసెస్, సపోజ్ W1 W2 బి ఎనీ టూ సబ్ స్పేసెస్ తీసుకోండి ఆఫ్ క్యాపిటల్ వి ఆఫ్ ఎఫ్. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దేర్ ఇంటర్సెక్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో ఏ సబ్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ వి. We are going to prove intersection of these two subspaces is again a subspace of capital V by using this condition: A alpha plus B beta belongs to W. That means in this condition, instead of W, we are going to prove A alpha plus B beta belongs to W1 intersection W2 for all alpha comma beta belongs to W1 intersection W2 and A comma B belongs to capital F. In this statement, instead of W, we are going to prove W1 intersection W2. We are going to replace and prove this condition. If we prove this condition, then W1 intersection W2 is directly a subspace. మన ఈ ఆల్ఫా ప్లస్ బీబీటా బిలాంగ్స్ డబ్ల్యూ ఈ కండిషన్లో డబ్ల్యూ ఉన్న చోట డబ్ల్యూ ఇంటర్సెక్షన్ డబ్ల్యూని రీప్లేస్ చేయబోతున్నాము. ఓకేనా? అంటే ఈ కండిషన్ ప్రూవ్ అయిపోతే అప్పుడు డైరెక్ట్గా ఈ ఇంటర్సెక్షన్ సబ్స్పేస్ అవుతుంది. సో దానికోసం తీసుకోండి, లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 intersection W2 and A comma B belongs to capital F. Okay. Now alpha beta are both are in intersection. Kabatti therefore alpha comma beta belongs to W1 and alpha comma beta belongs to W2. Why? Because these two elements are in the intersection of these two sets. ఓకేనా? ఆల్ఫా బీటాలు రెండు W1 ఇంటర్సెక్షన్ W2లో ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటాలు W1లో ఉంటాయి, W2లో ఉంటాయి. సో నౌ వీ హ్యావ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1, alpha comma beta belongs to W1 and A comma B belongs to capital F. Implies already W1 is a subspace. Therefore, we have A alpha plus B beta belongs to W1. Now, alpha comma beta belongs to W2. Take this. Alpha comma beta belongs to W2 and A comma B belongs to capital F. మనకు ఆల్ఫా బీటా రెండు W1లో ఉన్నాయి, ఏబి రెండు ఎఫ్లో ఉన్నాయి. W1 ఆల్రెడీ సబ్స్పేస్ కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ W1 ఈ కండిషన్ ప్రకారంగా జరుగుతుంది. అదేవిధంగా ఆల్ఫా బీటా రెండు W2లో ఉన్నాయి. సో ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ W2 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. W2 ఆల్రెడీ ఒక సబ్స్పేస్ కాబట్టి బై దిస్ కండిషన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W2. సో హియర్ వాట్ వి అసైన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఇస్ బిలాంగ్స్ W1 అండ్ W2. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా W1 అండ్ W2లో ఉంది కాబట్టి దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 intersection W2 and A comma B belongs to capital F. కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి బై దిస్ కండిషన్ వీ హ్యావ్ W1 intersection W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ B. ఓకే. సో బై దిస్ స్టేట్మెంట్, if you take any two subspaces of a vector space, two or more subspaces, their intersection must be a subspace. ఒక వెక్టర్ స్పేస్లో రెండు కానీ అంతకన్నా ఎక్కువైనా సరే మీరు సబ్స్పేస్ తీసుకుంటే వాటి ఇంటర్సెక్షన్ కంపల్సరీగా ఒక సబ్స్పేస్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ యూనియన్? బేసికలీ ప్రూఫ్ ఈజ్ హియర్ కంప్లీటెడ్, బట్ వాడు అడిగిన అడగకపోయినా యూనియన్ గురించి మనం మాట్లాడుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద యూనియన్. ఓకేనా? మరి W1 W2 సబ్స్పేసెస్ of a vector space. Okay na? Now what about their union? Is W1 union W2 a subspace of V?
ఆన్సర్ ఈజ్ నాట్ ఆల్వేస్. ఎప్పుడు కాదు, ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద వెక్టార్ స్పేస్ V3 of capital F, vector space V3 of capital F. ఓకేనా, V3 of F means set of all order triples alpha sorry x comma y comma z such that x comma y comma z belongs to capital F. Suppose now take W1 equal to set of all order triples of the form x comma 0 such that x belongs to F, and W2 equal to set of all order triples of the form 0 comma y comma 0 such that y belongs to capital F. ఓకేనా, వీటిలో ఉండి ఫస్ట్ కోఆర్డినేట్ మాత్రమే ఉండి రిమైనింగ్ కోఆర్డినేట్స్ అన్ని జీరోస్ అయ్యే ఎలిమెంట్స్ అన్ని W1లో ఉంచండి. ఫస్ట్ లాస్ట్ కోఆర్డినేట్ జీరో అయ్యండి, మిడిల్ టర్మ్ నాన్ జీరో అయ్యే ఆర్డర్ ట్రిపుల్స్ అని W2లో ఉంచండి. క్లియర్లీ W1 అండ్ W2 ఆర్ సబ్ స్పేసెస్ ఆఫ్ క్యాపిటల్ V ఆఫ్ F. డైరెక్ట్గా మనకి సబ్ స్పేస్ అవుతుంది. అయితే నౌ వీ హ్యావ్ W1 యూనియన్ W2 ఈక్వల్ టు, సో యూనియన్ కంటైనింగ్ both kinds of ordered pair triples. That means ordered triple x comma 0 and 0 comma y comma 0 such that x comma y belongs to capital F. యూనియన్లో మనకి ఇందులో ఉన్న ఆర్డర్ ట్రిపుల్స్ అన్ని ఇందులో ఉంటాయి. W1లో ఉండాలంటే x00 ఫామ్లో ఉండాలి, W2లో ఉండాలంటే 0y0 ఫామ్లో ఉండాలి. ఈ రెండు కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో మనకు ఉంటాయి. నౌ లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఆల్ఫా బీటాలు యూనియన్లో ఉన్నాయనుకోండి, యూనియన్లో ఉండాలంటే అయితే ఈ ఫామ్లో ఉండాలి, లేకపోతే ఈ ఫామ్లోనే ఉండాలి. ఇఫ్ ఎన్ ఎలిమెంట్ వాంట్ టు బి ఇన్ యూనియన్, దట్ ఎలిమెంట్ ఈస్ ఇన్ ద ఫామ్ x00 ఆర్ ఇన్ ద ఫామ్ 0y0. ఆల్ఫా బీటాలు రెండు W1 యూనియన్ W2లో ఉన్నాయి. ఫస్ట్ కమ్ టు ఆల్ఫా. ఆల్ఫా బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. కాబట్టి సపోజ్ ఆల్ఫా ఈక్వల్ టు సమ్ x కామా 0 ఫర్ సమ్ x బిలాంగ్స్ టు F. బీటా బిలాంగ్స్ టు యూనియన్. సో సపోజ్ beta equal to 0 comma y comma 0 for y belongs to capital F. Assume now alpha plus beta equal to, alpha plus beta means alpha means x comma 0 plus beta means 0 comma y comma 0, that equal to ordered triple addition x plus 0x 0 plus y 0 plus 0 x comma y comma 0. If you want to alpha plus beta belongs to W1 union W2, the elements must be in the form x00 or 0y0. ఆల్ఫా ప్లస్ బీటా నాకు W1 యూనియన్ W2లో ఉండాలి అంటే అది x00 ఫామ్లో ఉండాలి, 0y0 ఫామ్లో ఉండాలి. బట్ వాట్ వీ గెట్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు x comma y comma 0 which is neither in the form x00 0y0. x comma y comma 0 అనేది x00 ఫామ్లో లేదు, 0y0 ఫామ్లో కూడా లేదు. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా డస్ నాట్ బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 for alpha comma beta belongs to W1 union W2. Alpha comma beta belongs to W1 union W2. ఓకే, యూనియన్లో ఆల్ఫా బీటాలు తీసాను, కానీ వాటి ఎడిషన్ మాత్రం అందులో ఉండట్లే. అంటే క్లోజర్ ప్రాపర్టీస్ ఫెయిల్డ్ అండర్ ఎడిషన్. దట్ మీన్స్ W1 union W2 ఈజ్ నాట్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి W union W2 ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్, not a vector space, and hence it is not a subspace of capital V. So the statement here, the statement is the intersection of any two subspaces is always a subspace of V. Vector space లో ఏదైనా రెండు సబ్స్పేస్ తీసుకుంటే వాటి ఇంటర్సెక్షన్ కంపల్సరీగా సబ్స్పేస్ అవుతుంది, బట్ యూనియన్ నీడ్ నాట్ బి సబ్స్పేస్ ఆల్వేస్. ఓకే,